ఏ బిడ్డ ఇది నీ అడ్డా కాదు, నా అడ్డా. నా చేతుల్లో పుట్టి నేను పెంచి పోషించిన పార్టీ. మాట మీరినా గీత దాటినా మీకు నా పార్టీలో సభ్యత్వం రద్దయిపోతుంది. పార్టీ అధినేతలు ఒక్కోసారి చెండ శాసనుల్లా మారాల్సిన పరిస్థితి. కన్న కొడుకులైనా కన్న కూతుర్లైనా తెగతెంపులు చేసుకుంటారు, కఠినాత్ములవుతారు. తెలంగాణలో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగిందే దేశంలో అనేక చోట్ల అనేక పార్టీల్లో జరిగింది. ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ నేపథ్యాలతో ముడిపడ్డవి. వారసుల మధ్య ఆధిపత్య పోరుతో కొన్ని, తండ్రి భావజాలంతో సింక్ అవ్వలేక కొన్ని, మిగతా సిల్లి కారణాలతో ఇంకొన్ని పొలిటికల్ ఫ్యామిలీలు నిలువునా చీలిపోతున్నాయి. దేశ రాజకీయాల్లో ఇప్పటిదాకా వారసులను పార్టీ నుండి సస్పెండ్ చేసి సంచలనం సృష్టించిన వివిధ పార్టీలు, వాటి అధినేతల డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో 2014 డిఎంకే నుండి అళగారిని గెంటేసిన కరుణానిధిని మనం చూడొచ్చు. ఇక 2016లో సోదరుడి మాట విని సమాజ్వాదీ పార్టీ నుండి అఖిలేష్ను బహిష్కరించారు ములాయం సింగ్ యాదవ్. ఇక 2025 పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ను తరిమేశారు లాలు. ఇక 2025లోనే కవిత దూకుడిని తట్టుకోలేక సస్పెండ్ చేశారు కేసీఆర్. 2005లో కొడుకు ఉద్ధవ్ కోసం మేనల్లుడు రాజ్ ఠాక్రేను దూరం చేసుకున్నారు శివసేన టైగర్ బాల్ ఠాక్రే. పేరే కరుణానిధి, కన్నబిడ్డల పట్ల కరుణామయుడిగా ఉండాల్సిన పెద్ద మనిషి. కానీ సిట్యువేషన్ డిమాండ్ చేయడంతో క్యారెక్టర్ మార్చుకోక తప్పలేదు. కొడుకుల మధ్య కొట్లాటల్ని చూసి తట్టుకోలేక ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలనుకుని కఠినాత్ముడిగా మారారు. ఒక కొడుకుకు మొహమాటం లేకుండా గెట్అవుట్ చెప్పేశారు. పార్టీలో చోటు లేదు పొమ్మన్నారు. తమిళనాట డిఎంకే ప్రస్థానంలో అదొక అండర్లైన్ చేసుకోదగ్గ ఘట్టం. తమిళనాట ఏస్ పొలిటీషియన్, క్లాస్ అండ్ మాస్ ఓటర్లను మెస్మరైజ్ చేయగలిగి దాదాపు 2 దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా చేసి పార్టీకి 10 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన కలైజ్ఞర్ కరుణానిధికి తప్పలేదు ఇంటిపోరు. వారసుడి ఎంపిక ఆయనకు పెద్ద పరీక్షనే పెట్టింది. పెద్ద కొడుకు ఎంకే అళగిరి, చిన్న కొడుకు ఎంకే స్టాలిన్ మధ్య ఆధిపత్య పోరు కరుణానిధికి పెద్ద తలనొప్పిగా మారింది. దక్షిణ తమిళనాడులో, ముఖ్యంగా మదురై బెల్ట్లో పలుకుబడి ఉన్న అళగిరి సొంత బలగాన్ని ఏర్పరచుకొని పార్టీకి తానే భవిష్యత్తు అన్నట్టు వ్యవహరించేవారు. నిలకడలేని నాయకుడిగా పేరుపడ్డాడు. అటు పార్టీకి ఇటు కుటుంబానికి ఇబ్బందికరంగా మారాడు. తమ్ముడు స్టాలిన్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తూ తండ్రి కరుణానిధికి కంట్లో నలుసుగా మారారు అళగిరి. పార్టీలో కూడా అళగిరి తీరుపై వ్యతిరేకత పెరిగి చివరకు కరుణానిధి చిన్న కొడుకు వైపే నిలబడ్డారు. 2014 జనవరి 24న అళగిరిని పార్టీ సభ్యత్వం నుంచి, అన్ని పోస్టుల నుంచి సస్పెండ్ చేసి అమ్మయ్యా అనుకున్నారు. 2014లో కాంగ్రెస్ లో చేరి 5 ఏళ్లు ఓ మోస్తారు యాక్టివ్ గా ఉన్నారు. కరుణానిధి మరణం తర్వాత డిఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆ దిశగా ఆసక్తి చూపలేదు. సోదరుడి ఎంట్రీని నిరాకరించారు. డిఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేతికి తీసుకొని అధికారమే లక్ష్యంగా పోరాడి గెలిచారు. ఇప్పుడు ఆ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు స్టాలిన్. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పార్టీలో యాక్టివ్ గా మారడంతో డిఎంకేలో నాయకత్వానికి కొరత లేకుండా పోయింది. తర్వాత మద్దతుదారులతో సమావేశమై కలైజ్ఞర్ డిఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం కూడా చేశారు అళగిరి. రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడవడానికి కూడా అళగిరి సిద్ధమయ్యారు. అదీ కుదరకపోవడంతో బీజేపీ వైపు చూశారు. డిఎంకేలో అసంతృప్త నేతలకు కన్ను గీటి నాన్న పార్టీలో చీలక దిశగా కూడా వ్యూహాలు గీసుకున్నారు అళగిరి. కానీ అన్ని కథలు అడ్డం తిరిగి అనామకుడుగానే ఉండిపోయారు కరుణానిధి ముద్దుల తనయుడు అళగిరి. కరుణానిధి మరో సంతానం కనిమొళి మాత్రం ఫ్యామిలీకి, పార్టీకి లాయల్ గా ఉంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. దేశ రాజకీయాల్లో ఉత్తమ పార్లమెంటేరియన్ అనిపించుకుంటున్నారు కనిమొళి. పార్టీని పవర్లోకి తెచ్చి తనకు వారసుణ్ణి సిద్ధం చేసుకున్న స్టాలిన్తో పోలిస్తే అళగిరికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవనే చెప్పాలి. అందుకే ఆయన బహిష్కరణకు దొరికిపోయారు. కరుణానిధి వంశంలో వారసత్వ పోరు అలా ముగిసింది. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రినే రూలింగ్ పార్టీ నుండి బహిష్కరించడం అనే అద్భుతం ఎక్కడైనా విన్నారా? అటువంటి అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అది కూడా కన్న తండ్రి ఆదేశాల మేరకు పార్టీ నుండి బహిష్కృతుడయ్యాడు ఆ ముఖ్యమంత్రి. తండ్రి కొడుకుల మధ్య భేదాభిప్రాయాలకు అదొక పరాకాష్ట. యూపీ పొలిటికల్ హిస్టరీ వన్ డే వండర్ గా నిలిచిపోయింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడిగా, ఉత్తరప్రదేశ్ రాజకీయ యోధుడిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ సర్కస్ లో మాత్రం నెగ్గలేక బొక్కబోర్లా పడ్డారు. సొంత కొడుకునే పార్టీ నుంచి బయటకు పంపి కర్కోటక తండ్రి అనిపించుకున్నారు యూపీ రాజకీయ మల్ల యోధుడు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ పై సస్పెన్షన్ వన్ డే డ్రామాగా చరిత్రలో నిలిచిపోయింది. 2016 డిసెంబర్లో సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన కుటుంబ వివాదం యూపీ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్. ములాయం మొదటి భార్య మాలతీదేవి ఏకైక కొడుకు అఖిలేష్ యాదవ్. అని ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ మాటే ఎన్నో ఏళ్లు పార్టీలో చెల్లుబాటయ్యేది. అని అఖిలేష్ 2012లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది. ములాయం బంధువు రామ్ గోపాల్ యాదవ్ కు కీలక బాధ్యతలు ఇచ్చి అఖిలేష్ మరో పవర్ సెంటర్ క్రియేట్ చేసుకున్నారు.
ములాయం కుటుంబం 2 గ్రూపులుగా విడిపోయింది. శివపాల్ ను 2 సార్లు కేబినెట్ నుంచి తప్పించి తండ్రితో ఘర్షణకు తావిచ్చారు అఖిలేష్ యాదవ్. దీని పర్యవసానమే అఖిలేష్ సస్పెన్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ ను పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు వెలివేస్తున్నా అని హుకుం జారీ చేశారు ములాయం సింగ్ యాదవ్. పార్టీలో అశాంతి, అధికార వివాదాలకు నువ్వే కారణం, నువ్వు ముఖ్యమంత్రివైతే పార్టీకి నేనే సుప్రీం అని చెలరేగిపోయారు. కానీ ములాయం కోపం ఎంతోసేపు నిలబడలేదు. ఒకే ఒక్క రోజులో యూటర్న్ తీసుకొని సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో అఖిలేష్ తన నాయకత్వాన్ని కొనసాగించారు. అఖిలేష్ యాదవ్ 2004 నుంచి ఇదే పార్టీ నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్లారు. 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2012 నుంచి 2017 వరకు యూపీ సీఎంగా కొనసాగారు. యూపీ విపక్ష నేతగా ఇండి కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు కానీ తండ్రి కోపానికి గురైన కొడుకు అనే మరక మాత్రం అఖిలేష్ పై ఎప్పటికీ చెరిగిపోదు. ఇదొక చిన్నోడు పెద్దోడు కథ. బాధ్యతగా మెలిగిన చిన్నోడి ముందు ఆవారాగా తిరిగిన పెద్దోడు ఓడిపోయిన కథ. పూర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కారణంగా నాన్న దగ్గర మార్కులు వేయించుకోలేక పార్టీ నుండే గెంటి వేదకు గురైన ఒక మొద్దబ్బాయి డామ్ ఫెయిల్యూర్ స్టోరీ. जब तक रहेगा समोसा में आलू तब तक रहेगा బీహార్ పాలిటిక్స్ में లాలు. సమోసాలో ఆలు ఉన్నంత కాలం బీహార్ రాజకీయాల్లో లాలు ఉంటారు అనేది ఓ స్లోగన్. అలాగే లాలు ఉన్నంత వరకు పెద్ద కొడుకుతో ఆయనకున్న గొడవ కూడా గుర్తుంటుంది. బీహార్ పాలిటిక్స్ లో ఆర్జేడీ పార్టీది కీలక చాప్టర్. ఆ పార్టీ అధినేత లాలు వారసరత్నమైతే ఒక స్వాతిముత్యం. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి దంపతుల పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్. కానీ రాజకీయాల్లో పెద్ద పీటకు నోచుకోలేకపోయాడు. ఆయన చేసిన చిల్లర పనుల కారణంగా కనీసం కుటుంబంలో కూడా పెద్ద కొడుకుగా చలామణి కాలేకపోయాడు. చిన్న కొడుకు తేజస్వి యాదవ్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటూ హుందాగా దూసుకెళ్తుంటే పెద్ద కొడుకు మాత్రం పార్టీ పాలిట గుదిబండగా మారినట్టు క్యాడర్ చెప్పుకుంటుంది. ఐశ్వర్యరాయ్ అనే అమ్మాయితో అతగాడి పెళ్లి పెటాకులైన వివాదం లాలు ఫ్యామిలీకి తలవంపులు తెచ్చిపెట్టింది. దీనికి తోడు తేజ్ ప్రతాప్ డ్రగ్స్ కి బానిసయ్యాడన్న వార్తలు, అతడి వికృతమైన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కలిపి ఫ్యామిలీకి, పార్టీకి అతన్ని దూరం చేసింది. ఇది చాలదన్నట్టు అనుష్క యాదవ్ అనే మరో అమ్మాయితో ప్రేమాయణం నేర్పుతున్నట్టు, సహజీవనం చేస్తున్నట్టు ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇంకా రొచ్చులేపింది. దీన్ని బాధ్యత లేని ప్రవర్తనగా పరిగణిస్తున్నాం, కుటుంబ విలువల్ని మంటగలుపుతున్నాడు అంటూ తండ్రి లాలు వార్నింగ్ ఇచ్చాడు కూడా. పైగా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకున్న ఆర్జేడీ అధినాయకత్వం లాలు పెద్ద కొడుకు మ్యాటర్ పార్టీపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని భయపడింది. దాని పరిణామమే మే 25న తేజ్ ప్రతాప్ పై పడ్డ బహిష్కరణ వేటు. మరో 6 ఏళ్ల పాటు నీకు పార్టీకి సంబంధమే లేదు అని తెగదెంపులు చేసుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్. అటు కుటుంబం నుంచి పూర్తిగా కటాఫ్ అయ్యాడు తేజ్ ప్రతాప్. తేజ్ ప్రతాప్ యాదవ్ నిలకడలేని మాటలు, చేతలతో బీహార్లో మిస్టర్ కాంట్రవర్సియల్ అయ్యారు. 2017లో ప్రధాని మోదీని అనరాని మాటలు అని ఆవారా అనిపించుకున్నారు. 2019లో తన బాడీ గార్డులతో జర్నలిస్ట్ పై దాడి చేయించి వార్తల్లోకెక్కాడు. తన యూట్యూబ్ ఛానల్లో డైలీ లైఫ్ వీడియోలు పోస్ట్ చేస్తూ అరే ఇతడు లాలు వారసుడేనా అని జనం చీదరించుకునే స్థాయికి చేరుకున్నాడు. ఎంత కాదన్నా ఆయన లాలు కొడుకే గనక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలే ప్రమాదముందని పార్టీ భయపడుతోంది. ఏదేమైనా బీహార్ దాదా లాలు ఫ్యామిలీలో తేజ్ ప్రతాప్ తమ్ముడు తేజస్వి యాదవ్ ఇప్పుడు పార్టీలో సుప్రీం. నాన్నకు తోడుగా ఉంటూ పార్టీని నిలబెట్టి సరైన వారసుడనిపించుకున్నాడు. పర్సనల్ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం తేలిక. పార్టీ నుంచి గెంటివేతకు గురై బేకారైన కేసుగా మిగిలిపోయాడు లాలు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్. ఇంతకంటే కామెడీ ఇంకోటుంది. అదేంటంటే అతగాడే జనశక్తి జనతాదళ్ పేరుతో సొంత పార్టీ పెట్టడం. మరాఠా గడ్డపై ఠాక్రేలది ఒక తిరుగులేని బ్రాండ్. దశాబ్దాల తరబడి ఏలుబడిలో ఉండేది. ఒంటి చేత్తో రాజకీయాల్ని శాసించింది. కానీ వన్ బ్యాడ్ మార్నింగ్ ఠాక్రే బ్రాండ్ నిట్ట నిలున చీలిపోయింది. పుత్రప్రేమ అనే ఒక బలమైన బలహీనతే శివసేన అనే కటౌట్ ను క్వశ్చన్ మార్క్ గా మార్చేసింది. బాల్ ఠాక్రే, ఆయన మేనల్లుడు రాజ్ శ్రీకాంత్ ఠాక్రే ఇద్దరు మరాఠీల మనోభావాల్ని ముడిసరుకుగా మార్చుకొని హిందూ జాతీయవాదాన్ని ప్రమోట్ చేస్తూ ముంబైలోనే మరాఠీల హక్కుల కోసం పోరాడుతూ రాజకీయాల్లో దాదాపు సమాంతరంగా ఎదిగిన జంట శక్తులు. వయసులో తేడాలున్నా భావజాలంలో కానీ, వర్కింగ్ స్టైల్లో కానీ మంచి సింక్ ఉంది ఇద్దరికి. 1966లో శివసేన పార్టీ పుట్టుక తర్వాత కీలక సమయాల్లో కలిసే రాజకీయం చేశారు. ఆ తర్వాతే ఇద్దరికి చెడింది. కుటుంబాల్లో గొడవలు, రాజకీయ వారసత్వం, వ్యూహాల్లో విభేదాలు అన్నీ కలిసి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 2005లో శివసేనకు బాయ్ చెప్పి మరుసటి ఏడాది మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు రాజ్ ఠాక్రే.
దీనికి కారణం కూడా బాల్ ఠాక్రేకున్న పుత్ర ప్రేమలే. తనయుడు ఉద్ధవ్ ఠాక్రేను వారసుడిగా ఎంపిక చేసుకుని 2004లో శివసేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా కుర్చీనెక్కించారు బాల్ ఠాక్రే. ఇది రాజ్ ఠాక్రేకు మింగుడు పడలేదు. బాల్ ఠాక్రేతో కలిసి పార్టీలో జోడెడ్లలా కష్టపడి 1995 ఎన్నికల్లో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చాం కదా. రాజ్ ఠాక్రే బాల్ ఠాక్రేకు కార్బన్ కాపీ అని జనంలో పేరుపడ్డాం కదా. ఇప్పుడు సడన్ గా కన్న కొడుకు ముఖ్యమయ్యాడా అని కోపగించుకొని దూరంగా వెళ్లిపోయారు రాజ్ ఠాక్రే. పుత్రుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం మేనల్లుడిని వదులుకోవలసి వచ్చింది బాల్ ఠాక్రేకు. 1-6 సీట్లు మాత్రమే గెలుచుకుంటూ మరాఠా రాజకీయాల్లో నామమాత్రంగానే మిగిలిపోయింది రాజ్ ఠాక్రే పార్టీ ఎంఎన్ఎస్. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యారు రాజ్ ఠాక్రే. శివసేనకు రామ్ రామ్ చెప్పి తనకు తానే చేతులు కాల్చుకున్న రాజ్ ఠాక్రేది మరాఠీ గడ్డపై ఒక ఫెయిల్యూర్ స్టోరీ.